ప్రకాశం జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. 4 రోజుల నుంచి జిల్లాలో 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. గడిచిన వారం రోజుల వ్యవధిలో రోజు రోజుకి ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఇప్పటి వరకు ఏదైతే గడిచిన వారం రోజుల నుంచి ఈ రోజు వరకు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలు ఎదుర్కొంటున్నారు. అయితే సాధారణంగా ప్రకాశం జిల్లాలో మార్చి మొదటి వారంలో 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు మాత్రం అత్యవసరం అయితే తప్ప ఇటు బయటికి రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో ప్రధానంగా కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదే ఈ ఏడాది మాత్రం మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతుండటంతో ఇటు ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా మొదటి వారంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందనే ఆందోళన మాత్రం ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. సార్, ఈ ఏడాది ఎండల తీవ్రత ఎట్లా ఉంది? సార్, ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ మార్చి నెలలోనే ఎండలు ఫస్ట్ వీక్లో ఈ రకంగా ఉంటే జనాలు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఏప్రిల్, మే నెలలో వచ్చే ఎండలు ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే వస్తాయి. మామూలుగా 28 సెంటీమీటర్లు ఉండాల్సిన ఎండలు 35-38 డిగ్రీల దాకా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. సార్, మరి ముందు రోజుల్లో మరి ఎట్లా ఉంటుందో ఏంటో భయంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరుగుతుంది. అంటే ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో ఎలా, అంటే వచ్చిన 2-3 నెలల ఎండల తీవ్రత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? గత సంవత్సరం మాది ప్రకాశం మోడల్ బుక్ షాపు అయితే మాకు మార్చి, ఏప్రిల్ నెలలో కూడా ఎండ ప్రభావం ఎంత ఉండదు. కానీ ఈ సంవత్సరం మార్చి నెల ఫస్ట్ వీక్లోనే వ్యాపారాలు పూర్తిగా దారుణంగా పడిపోయినాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే జనాలు బయటికి రాకపోవడం. బయటికి ఎందుకు రావట్లేదంటే ఈ యొక్క ఎండల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల. అదేవిధంగా సామాన్య మానవులు కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం పూట 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా జనాలు అయితే మాత్రం బయటికి రావడం లేదు. దీనివల్ల చిన్న వ్యాపారస్తులకి బాగా ఇబ్బంది. అదేవిధంగా వాతావరణంలో జరిగే మార్పుల వలన కూడా ఈ యొక్క ఎండ ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది. ప్రధానంగా మనకి శివరాత్రి కాడి నుంచి ఎండలు లైట్గా స్టార్ట్ అయ్యి మనకి ఏప్రిల్, మే నెలకు వచ్చేసరికి తీవ్రంగా ఉంటాయి. కానీ ఈసారి మార్చి మొదటి వారంలోనే ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. గత 2-3 రోజులు అయితే మేము కూడా ఉదయం పూట షాప్కి వచ్చే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఈ ఎండలకి చూసి భయపడి మేము దరిదాపున ఇంట్లోనే ఉంటున్నాము. చిన్న పిల్లలకైతే మరీ తీవ్ర ప్రభావం ఉంది. ఈ వైరల్ ఫీవర్లు కానీ ఈ ఎండలకి పిల్లలకి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పిల్లల్లో కూడా అనేక రకాలటువంటి జ్వరాలు కానీ చిన్నటువంటి వైరస్ల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కేవలం ఈ యొక్క ఎండలకి ప్రధాన కారణం మనకి ఈ యొక్క రోడ్ల మీద సరైనటువంటి చెట్లు లేకపోవడం. అదేవిధంగా పర్యావరణాన్ని మనం సంరక్షించుకోలేకపోతున్నాము. పర్యావరణాన్ని సంరక్షించుకుంటే ఈ ఎండల ప్రభావం పట్టణ పరిధిలో చాలా తక్కువగా ఉంటుంది. అదే పల్లెటూరుకి వెళ్ళే కొద్దీ మనకి చెట్లు ఉండడం వల్ల ఎండ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే రోడ్ల మీద చూడండి, ఎక్కడ ఒక చెట్టు ఉండదు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రోడ్లు అడ్డంగా ఉన్నాయని కొట్టేయడము. అదే ఎండాకాలం వచ్చేసరికి కరెంటు వాళ్ళు ఆ యొక్క కొమ్మలు తీగలు తాగుతున్నాయని వాళ్ళు కొమ్మలు కొట్టేయడం వల్ల, కరెక్ట్గా ఎండాకాలంలో కొట్టేయడం వల్ల దీని ప్రభావం వల్ల ఎండలకి తాకిడి తట్టుకోలేక నీడలేక జనాలు బయటికి రావట్లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే మన యొక్క ప్రభుత్వాలు ఆలోచించి పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క చెట్లను నాటి పట్టణ ప్రాంత ప్రజలకి ఈ యొక్క నీడ ప్రభావాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. అయితే జిల్లాలో ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం పట్ల మాత్రం ఇది ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే మార్చి మొదటి వారంలోనే అత్యధికంగా 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అనే ఆందోళన
ఇటు స్థానికుల్లో నెలకొంది. అయితే ముఖ్యంగా అయితే ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం పట్ల ఇటు మాత్రం ఏదైతే ముఖ్యంగా ఈ ఎండల తీవ్రత ప్రభావం వృద్ధుల్లోనూ చిన్నారుల్లో ఇటు బాలింతల్లో ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో వీళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం పట్ల మాత్రం ఇటు జిల్లా ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.